Hello friends, welcome to our channel. Let's start our video storytelling with Art of Muggulu. ఇక రాధ ఒక దగ్గర కూర్చొని వాళ్ళ వాళ్ళ బామ్మ అన్న మాటలను మరియు సునంద అన్న మాటలన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే కానిస్టేబుల్స్ మాత్రం రాధమ్మ అసలు ఎక్కడికి వెళ్ళినట్టు, సార్ ఎక్కడికి వెళ్ళినట్టు ఇంతవరకు చాలలేదు, అసలు రాధమ్మని ఎవరు తీసుకెళ్ళినట్టు, రాధమ్మ పెళ్లి కూతురు గెటప్లో ఎక్కడికి వెళ్ళినట్టు అనేసి ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటారు. అంతలో విక్రమ్ అక్కడికి రాగానే వెంటనే సార్ వస్తున్నారు అనేసి కానిస్టేబుల్స్ అలర్ట్గా ఉంటారు. అంతలో విక్రమ్ వచ్చి వెంటనే అక్కడ నిల్చోగానే కానిస్టేబుల్స్ మాత్రం సార్ మీకు విషయం తెలుసా, మిస్సింగ్ కేసు వచ్చింది మనకి, ఎవరిది అనేసి వెంటనే విక్కీ కోపంతో అనడంతో రాధమ్మ సార్ అనేసి అనడంతో అవునా అనేసి విక్కీ మాత్రం అలా కామ్గా ఉంటాడు. అంతలో సార్ రాధమ్మ వాళ్ళ అమ్మ కూడా వచ్చింది సార్ అంటే తను ఎందుకు వచ్చింది ఇక్కడికి అనేసి విక్కీ అనగానే రాధమ్మ మిస్ అయింది కదా అందుకోసమే వచ్చింది అనేసి అనగానే రాధా 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 నాకు కొంచెం హెడేక్గా ఉంది, ఫస్ట్ టీ చెప్పండి అనేసి అనడంతో రాధమ్మ లేదు సార్ అనేసి అనడంతో రాధ లేకుంటే టీ కొట్టే వేరే లేదా అనేసి విక్కీ అనగానే అలాంటి టీ మాత్రం దొరకదు కదా సార్, వేరే కాడ దొరుకుతుంది కానీ అనేసి కానిస్టేబుల్స్ అంటూ ఉంటారు. అంతలో రాధ వాళ్ళ అమ్మ మాత్రం విక్కీ దగ్గరికి వస్తుంది. రాగానే నా కూతురు ఎక్కడుంది సార్ దయచేసి చెప్పండి, అక్కడ ఏం చెప్పకుండానే వచ్చేసారు ఏంటి అనేసి అనగానే నాకు తెలియదు అనేసి విక్కీ అంటూ ఉంటాడు. మీకు తెలుసు సార్ మీరు అబద్ధం చెప్తున్నారు, ఏదో నిజం చేస్తున్నారు, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో దయచేసి చెప్పండి అనేసి కాలు మొక్కుతూ ఉంటుంది. అంతలో విక్కీ మాత్రం ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటాడు. విక్కీ మాత్రం వాళ్ళ అమ్మ బాధ చూడలేక నిర్ణయించుకుంటాడు చెప్దామనేసి. నేను మరియు రాధ ఇద్దరం కూడా పెళ్లి చేసుకున్నాం అనేసరికి కానిస్టేబుల్స్ మరియు వాళ్ళ అమ్మ అందరు కూడా ఇట్లా బిగుసుకుపోయి ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉండిపోతారు. వెంటనే అక్కడికి లింగం వస్తాడు. లింగం రాగానే ఏంట్రా రాధ కనిపించిందా అనేసి అనగానే నా మొహం చూస్తే కనిపించట్లేదా అనేసి అనడంతో కనిపించలేదా, వీళ్ళేంట్రా అందరూ బిగుసుకుపోయారు, ఇలా ఏం చేసావేంటి అనేసి అనగానే విక్కీ మాత్రం నిజం చెప్పాను, నిజం చెప్పేసావా మొత్తం చెప్పేసావా అనేసి లింగం అనగానే మొత్తం కాదు పెళ్లి చేసుకున్నామని మాత్రమే చెప్పాను అనేసి అనడంతో వెంటనే అక్కడి నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరుతారు. లింగం కూడా బయలుదేరగానే అంతలో కానిస్టేబుల్స్ ఏం జరిగింది సార్, అసలు ఏం జరిగింది చెప్పండి అనేసి అంటే నన్ను ఇప్పుడు ఏం అడగకండి తర్వాత చెప్తాను అనేసి లింగం కూడా అక్కడి నుంచి బయలుదేరుతాడు. విక్కీ ఉన్ను లింగం ఇద్దరు కూడా బయలుదేరగానే విక్కీ మాత్రం రాధ కోసం రాధ దగ్గరికి వస్తాడు. రాధ దగ్గరికి వచ్చి అసలు నీకు బుద్ధి ఉందా, ఒక్క రోజుకే ఇలా చేస్తావా, ఇంకా 1 year అగ్రిమెంట్కి నువ్వు ఎలా కట్టుబడి ఉంటావు, అసలు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, సిటీ అంతా ఇంత వెతికానో తెలుసా, అసలు నేను ఎక్కడని వెతకాలి, ఏమైనా చేసుకున్నావో ఏమైనా అయిందా అనేసి ఎంత కంగారు పడ్డానో తెలుసా అనేసి మాట్లాడుతూ ఉంటాడు. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు ఇంతమందిని మోసం చేశారు, కుటుంబాన్ని ఎందుకు బాధ పెట్టారు, కుటుంబం ఎదురుపడేలా ఎందుకు చేశారు అనేసి మాట్లాడుతూ ఉంటుంది. కాలర్ పట్టుకొని అసలు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, అందరూ ఎంత కుమిలిపోతున్నారు, ప్రియ అయితే చావు దగ్గరికి కూడా వెళ్ళింది, అసలు ఏ ఉద్దేశంతో మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అనేసి నిలదీస్తూ అడుగుతూ ఉంటుంది విక్కీని. అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అనేసి కాలర్ పెట్టి విక్కీని అడుగుతూ ఉంటే విక్కీ మాత్రం అవసరం, మీ నాన్న బయటికి రావాలని నీ లక్ష్యం, అలాగే నా జీవితం ఒక అవసరం, అందుకే నేను ఈ పని చేశాను, మనము ఇలా భయపడితే కుటుంబంలో ఎన్నో గొడవలు జరుగుతాయి, ఎన్నో ఉంటాయి, మనం ఈ 1 yearని దాటలేము, ఈ 1 year ప్రయాణం మనం సాగించాలంటే ఇవన్నీ మనకు తప్పవు అనేసి విక్కీ అంటూ ఉంటే అసలు ఈ పెళ్ళే చేసుకోకుంటే బాగుండు, అసలు మా నాన్నకి ఇంతమంది ఏడుపు వల్ల స్వాగతం పలకాల్సి వస్తుందంటే నేను అసలు పెళ్ళే చేసుకోకుండా ఉండేదాన్ని అనేసి రాధ అంటూ ఉంటుంది. అసలు మనం అవసరం కోసమే పెళ్లి చేసుకున్నాం కదా, మన ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోని అవసరం లేదు, వాళ్ళు ఏడుస్తారు మొత్తుకుంటారు, తర్వాత అదే అవి సెట్ అయితే అయినా మనం ఇష్టపడి చేసుకోలేదు కదా, నువ్వేదో ఒప్పుకోక చేసుకున్నావు, నేనేమో ఇష్టం లేక చేసుకున్నాను, అసలు ఇది మన పెళ్ళే కాదు, జీవితాంతం మనం ప్రయాణం చేస్తామనుకుంటున్నావా, ఒక 1 year మాత్రమే ఉండాలి, మన కుటుంబం గురించి వాళ్ళ ఏడుపు గురించి ఆలోచిస్తే ఇదంతా నడవది అనేసి అంటూ ఉంటే అంతలో రాధ మాత్రం నువ్వు ఒక సెల్ఫిష్వి అనేసి అనడంతో అవును నేను సెల్ఫిష్ని అనేసి విక్కీ అలా కోపంగా అంటూ ఉంటాడు. రాధ భయపడుతూ నేను రాలేను అనేసి ఏడుస్తూ ఉంటే విక్కీ మాత్రం తన చేయి పట్టుకొని నీ బాధ్యత నాది, నీకు గౌరవం ఇవ్వటం నా బాధ్యత,
నువ్వు ఆ ఇంటి కోడలివి సంవత్సరం వరకు. నీకు నేను బాధ పెట్టే పనులు ఏది చెయ్య. నాతో పాటు ధైర్యంగా రా. నా కుటుంబం గురించి నువ్వేమీ ఆలోచించకు అని శిఖ చేపట్టుకొని చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీ టెల్లింగ్ విత్ అట్టమ్ముబ్బుల వీడియోస్.